నేటి రాశి ఫలాలు. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు ఏవైతే చేసుకుంటున్నారో అవి కలిసి వస్తాయి. అలాగే లాభాలను వ్యాపారస్తులు అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. వృషభ రాశి వారికి వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. ధన లాభ సూచనలు కనిపిస్తున్నవి. సంపూర్ణ ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. పెట్టుబడులలో ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు అనేవి అందుతాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. ఇక కళాకారులకు క్రీడాకారులకు మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు మంచి ఉన్నత అవకాశాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ఈరోజు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇక వైద్య రంగం వారికి కూడా మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే వృషభ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు అనేవి లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఈరోజు పాత బకీలు అనేవి వసూలు చేసుకోగలుగుతారు. చిరకాల కోరిక తీరి అందరితో ఆనందాన్ని పంచుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి గౌరవానికి ఎలాంటి లోటు అనేది ఉండదు. భూ వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి తీరి లబ్ధిని పొందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలు అందుకోవడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరిన్ని బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. ఇక రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి వివాదాలు అనేవి తీరిపోయి ఈరోజు సంతోషంగా గడుపుతారు. ఇక విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక మహిళలకి కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.